బ్రేకింగ్ న్యూస్. వక్ఫ్ సవరణ చట్టం అమలు నిలుపుదలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. వక్ఫ్ కోసం ఆస్తిని అంకితం చేయడానికి 5 ఏళ్ల పాటు ఇస్లాం పాటించాలన్న నిబంధన అమలును నిలిపివేసింది. వక్ఫ్ సవరణ చట్టంలోని సెక్షన్లు 3R, 3C, 4పై స్టే విధించింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు ఇది అమల్లో ఉండదు అని చెప్పింది. సెక్షన్ 3R నిబంధన వక్ఫ్ కోసం ఆస్తిని అంకితం చేయడానికి 5 ఏళ్ల పాటు ఇస్లాం పాటించాలన్న నిబంధన అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. సెక్షన్ 3C కలెక్టర్ హక్కులకు నిర్ణయించడానికి అనుమతించడం అధికారాల విభజనకు వ్యతిరేకంగా ఉంటుందని సుప్రీంకోర్టు భావించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, సుప్రీంకోర్టు వక్ఫ్ సంబంధించి సవరణ పైన ఎటువంటి కామెంట్స్ చేసింది? రైట్ రవి, ఈరోజు సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించిన తీర్పు అనేది మధ్యంతర ఉత్తర్వులు అనేది దానిపై ఈరోజు విచారణ జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే చట్ట సవరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. దీనికి సంబంధించి మొత్తం నిబంధనలపై ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కొన్ని నిబంధనలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. మధ్యంతర తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అలాగే న్యాయమూర్తి ఏజీ మసీహులతో కూడిన ధర్మాసనం ఈరోజు ఉత్తర్వులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 3R లోని నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇస్లాంను అనుసరిస్తున్నాడా లేదా అనే ప్రశ్నను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు రూపొందించే వరకు కూడా వక్ఫ్ను సృష్టించడానికి 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరించే వ్యక్తి అయి ఉండాలన్న నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక అటువంటి యంత్రాంగం లేకుండా నిర్బంధం ఏకపక్ష అధికార వినియోగానికి దారితీస్తుందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి ఇక దీంతో పాటు సెక్షన్ 3C సబ్ సెక్షన్ 2లోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్తిని వక్ఫ్ ఆస్తి ఆక్రమించిందా లేదా అనే వివాదాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం నియమించబడిన అధికారిని అనుమతిస్తుంది. వ్యక్తిగత పౌరుల హక్కులను తీర్పు చెప్పడానికి కార్యనిర్వాహక అధికారికి అనుమతి లేదని, ఇది అధికారాల విభజనను ఉల్లంఘిస్తున్నట్టు కూడా ఈ నిబంధనపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. ట్రిబ్యునల్ ద్వారా వివాదాలపై తీర్పు వచ్చే వరకు ఏ పార్టీలపైన 3వ పక్ష హక్కులను సృష్టించలేమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతర సభ్యులు నామినేషన్ అనుమతించే నిబంధనలు సాధ్యమైనంత వరకు బోర్డు యొక్క ఎక్స్ అఫిషియో సభ్యుడు ముస్లిం వ్యక్తి అయి ఉండాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో 4 కంటే ఎక్కువ మంది ముస్లిమేతర సభ్యులు కలిగి ఉండకూడదంటూ కూడా రాష్ట్ర వక్ఫ్ బోర్డులో, అలాగే 3 కంటే ఎక్కువ మంది ముస్లిమేతర సభ్యులు కలిగి ఉండకూడదంటూ కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇక రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేసే నిబంధనలో జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. అంటే మొత్తం చూసుకుంటే నియమిత అధికారి నివేదిక ఇచ్చే వరకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించారన్న నిబంధనను నిలిపివేయబడింది. ఎందుకంటే ఆస్తి హక్కులపై కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరంటూ కూడా సుప్రీం ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు బట్టి ప్రధానంగా ఈ చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి చర్చ నడుస్తోంది. మతపరమైన ఆస్తుల పరిరక్షణ పేరుతో చేసిన ఈ సవరణలు ఇప్పుడు రాజ్యాంగ భద్రత పైనే సందేహాలు రేపుతున్నాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఈ చట్టంలోని కీలక సెక్షన్లపై సుప్రీంకోర్టు మధ్యంతరంగా స్టే విధించింది. ఇక పలు రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లలో సవరణలు మౌలిక హక్కులకు విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నాయంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక వివిధ సెక్షన్లకు సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంలోని 2025లోని కొన్ని నిబంధనలు అమలును తాత్కాలికంగా సుప్రీం ధర్మాసనం నిలిపివేసింది. చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని, కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్ల పైన స్టే విధించినట్లు కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. గతంలో కూడా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభలు దీన్ని ప్రవేశపెట్టిన సందర్భాలు దీన్ని అందరూ కూడా వ్యతిరేకించారు. అంటే ఎన్డీఏతర పార్టీలు, ఎన్డీఏ కూటమి అంతా కూడా దీన్ని సమర్థించింది. ఎన్డీఏతర పార్టీలను కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని. ఆ కమిటీ ఈ బిల్లును పలుమార్లు అందరితో చర్చించిన తర్వాత సుదీర్ఘంగా పలు సమావేశాలు, వివిధ రాష్ట్రాల సమావేశాలు ఏర్పాటు చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అంటే ఆ కమిటీలో, స్టాండింగ్ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులకు స్థానం కల్పించారు. చర్చలు జరిపిన తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు దీన్ని సమర్పించారు. దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి దీనిపై ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ముస్లిమేతరులను దాంట్లో ఉంచొద్దు, కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టొద్దు అనేది ఏదైతే ఇతర పార్టీలు
వ్యతిరేకిస్తున్నాయో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుదీర్ఘంగా దీనిపై విచారణ చేసిన తర్వాత మే 22వ తేదీన దీనిపై స్టే విధించింది సుప్రీం ధర్మాసనం. ఈ రోజు దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే ఇచ్చారు. కొన్ని కీలక వ్యాఖ్యలు సెక్షన్లను బట్టి అనుసరించాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీం ధర్మాసనం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ. వక్ఫ్ సవరణ చట్టం అమలు నిలుపుదలపైన స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వక్ఫ్ కోసం ఆస్తిని అంకితం చేయడానికి 5 ఏళ్ల పాటు ఇస్లాం పాటించాలన్న నిబంధన అమలును నిలిపివేసింది సుప్రీంకోర్టు.